भारत माता की, भारत माता की। వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు నాయకులకు, రైతులందరూ కూడా నమస్కారాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరగడం జరిగింది. కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు. ఆ రోజు అనేక రకాలుగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు. రైతే రాజన్నాడు. మరి ఈరోజు పూర్తిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు. మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను, అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులెవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము. మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు.
తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి ఆర్థిక సహాయము, చేస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు, దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వస్తువులు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా. కేసీఆర్ అన్నాడు, నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఏ తేడా ఉంది అడుగుతా ఉన్నాను. ఏమన్నారు మీరు? 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఓ రైతులారా, మీరెవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పు తీసుకోండి. ఒకవేళ అప్పు కడితే మళ్ళా కొత్తగా అప్పు తీసుకోండి. మేము వస్తున్నాము డిసెంబర్ 9. డిసెంబర్ 9 వచ్చినాక మీరు ఆ అప్పులన్నిటిని కూడా ఈ ప్రభుత్వము మాఫీ చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకోండి అని రెచ్చగొట్టారు. ఇంకొక మాట చెప్పారు, ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టకండి, కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి. మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు, కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోనియమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీ మాటను నమ్మి మీ పార్టీ కోటేశారు. మీ మాటను నమ్మి రైతులకు అప్పులు, బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. మీ మాటను నమ్మి కొత్తగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ పాత రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మాటను నమ్మి ఎవరు కూడా రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు
బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రైతులు ప్రైవేట్ అప్పులు దళారీల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పంట కోతలు కోయాలంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి కూలీలు ఇచ్చి పంటలు కోతలు కోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఈరోజు ఏమన్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము 50 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది. నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను. మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు రైసే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నేను తెలంగాణ రైతుల పక్షాన ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి మా తెలంగాణలో ఎక్కువ బాయిల్డ్ రైస్ అవుతున్నాయి, మరి దాన్ని తీసుకోవాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, ఎంత బాయిల్డ్ రైస్ తెలంగాణలో వచ్చినా ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం కోసం సిద్ధమైందని మనం చేస్తాను. మరి మీకేం పుట్టింది రోగము? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది, కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఏం చెప్పారు మీరు? కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు, మేము వస్తే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం. రైస్ మిల్లర్లను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తూ ఉన్నారు. కానీ ఎకరానికి 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు. మళ్ళీ మొన్న పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కు పాత గ్యారంటీలు గాలికి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు. నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఇంత మతిమరుపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలవాలి. అయ్యా 4 నెలలు కాలేదు, 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను, మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను, ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది తెచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000. ఏమైపోయినాయి? ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది, అరాకొర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు, ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ ధాన్యంకి 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాలకు 1,400 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,200, 1,400 ఎక్కడ 2,200 క్వింటాలకి ఇచ్చి ఈరోజు కొంటుంది. అంతేకాదు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ప్రతి సీజన్లో ధాన్యం కొంటుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 ఖర్చు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కమిషన్ల పేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి బస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి, బస్తా ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నయా పైసా రైతు కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు మంట అని అడుగుతా ఉన్నాను. మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. ఇటీవల అకాల వర్షాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. మామిడి దెబ్బతిన్నది, వరి ధాన్యం దెబ్బతిన్నది. కానీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. కనీసము వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాదు బోనస్ ఇస్తామన్న 500, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎకరానికి ₹2,203 ఇస్తుందో దానికి 500 కలిపి ₹2,700 ప్రతి క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ధాన్యం మీద రైతుకి ఇవ్వాల్సినటువంటి ఉన్నది. మీరు ఇచ్చిన హామీ చెప్తా ఉన్నాను, కొత్తది ₹1 అడగడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2,200కు క్వింటాలు కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే ₹2,703 అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా మీరు ఏదైతే బోనస్ అన్నారు కదా ₹2,703 ఇస్తున్నారా అడుగుతా ఉన్నాను. మోడీ గారు ఇస్తున్నారు ₹2,200, మీరు 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాడని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే బోనస్ ధర దేవుడెరుగు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రైతు గత బీఆర్ఎస్ హయాంలో మరి జరిగినటువంటి అన్యాయాలకు, మరి ఇప్పుడు వచ్చినటువంటి 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు, పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది. వీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట, మారు మాట, మర్చిపోయే మాట, మోసం చేసేటువంటి మాట, దగా చేసేటువంటి మాట, దోకా చేసేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు అడుగుతున్నాను, రైతుల డిక్లరేషన్ ఏదైతే చేశారో అది బోకస్ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు డిక్లరేషన్ బోకస్ డిక్లరేషన్. రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీ బోకస్ గ్యారంటీ. అందుకే ఈరోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తే అడగండి 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంటో. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఓటింగ్కి వస్తే అడగండి ఎకరానికి 15,000 ఎక్కడా. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఊళ్ళకు ఓట్ల కోసం వస్తే, ఓ తెలంగాణ రైతులారా
అడగండి 500 బోనస్ ఎక్కడా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలో కోట్ల కోసం వస్తే ఓ కౌలు రైతులారా అడగండి 15,000 ఎక్కడా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలోకి వస్తే తెలంగాణ రైతులారా నిలదీయండి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారెంటీలు ఏమని. ఓట్ల కోసం గ్రామాలకు వస్తే ఓ రైతు కూలీ సోదరులారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించండి. మాకిస్తానన్నటువంటి మరి రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 ఎక్కడా ఎప్పుడు అని. 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా, ఇంకా 100 రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడే కాదు దేశంలో గతంలో పరిస్థితి ఏంది? దేశంలో కరెంటు కోతలు ఉండేది, ఎరువుల కోతలు ఉండేది, ధాన్యం మీద ఒక జిల్లా నుంచి ఒక జిల్లా తీసుకోకుండా నిషేధం ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేనటువంటి ఒక కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారి 9.5 సంవత్సరాలు నిర్మాణం చేయడం జరిగింది. అనేక రాష్ట్రాలలో కరెంటు అప్పుడప్పుడు వచ్చేది, కానీ ఈరోజు ఎంత కావాలి అంటే అంత కరెంటు రైతాంగానికి కానీ వాణిజ్య రంగానికి కానీ గృహ అవసరాలకు కానీ పారిశ్రామిక రంగానికి కానీ విద్యుత్ అందుబాటులో తెస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తాను. అంతేకాదు గతంలో ఇప్పుడు మా పార్టీ నాయకురాలు పాట పాడింది, కాంగ్రెస్ హయాంలో ఎరువులు బ్లాకులో కొనే పరిస్థితి ఉండేది, రైతులకు ఎరువులు దొరికేది కాదు. రైతులు ఆ రోజు ఎరువుల కోసం 2-3 రోజులు చిన్న చిన్న దుకాణాల దగ్గర వచ్చి సర్ది కట్టుకొని వచ్చి ఆడ 2-3 రోజులు ఉండేవాళ్ళు, చెప్పులు పెట్టేవాళ్ళు. రాత్రి నిద్ర పోవాలన్నా ఎక్కడైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కూడా క్యూ లైన్లో నేను దెబ్బతింటానేమో, వెనుకబడిపోతానేమో, నాకు ఎరువులు దొరకవేమో అనేటువంటి భయంతో క్యూ లైన్లో చెప్పులో డబ్బులో సంచులు పెట్టేటువంటి వాళ్ళు. అనేక సార్లు లాఠీచార్జ్ జరిగింది, రైతులు గుండెపోటు వచ్చి చనిపోయారు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడి. ఈరోజు తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, ఇప్పుడు చూడండి ఒకసారి పరిస్థితి ఏ రకంగా ఉందో. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే యూరియా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, దారి మళ్లించేవారు, దాన్ని అడ్డుకట్ట వేసిండు నరేంద్ర మోడీ గారు. ఆ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాడు. ఆ యొక్క యూరియాను వేప పూత పూసినటువంటి నీమ్ కోటెడ్ యూరియాగా కన్వర్ట్ చేసి అది వ్యవసాయ రంగానికి తప్ప ఎక్కడ కూడా ఉపయోగించని విధంగా యూరియాను మార్చి ఈరోజు వ్యవసాయదారులకు అందిస్తున్నాము. ఈరోజు యూరియా ఏ రైతుకు కానీ, ఏ ఊరికి కానీ, ఏ పట్టణానికి కానీ ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా యూరియా ఈరోజు అందుబాటులో ఉంది. యూరియా కొరత లేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. అంతేకాదు ప్రపంచంలో అమెరికాలో తీసుకున్నా, బంగ్లాదేశ్లో తీసుకున్నా, బ్రిటన్లో తీసుకున్నా ప్రపంచంలో యూరియా ధరలు పెరిగాయి. మనం కూడా యూరియా ఇంపోర్ట్ చేసుకుంటాం, పెరిగిన ధరలకే ఇంపోర్ట్ చేసుకుంటాము, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. కానీ రైతుల మీద భారం పడకూడదని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియాకు సంబంధించి మరి ఈరోజు టోటల్ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి అదే 10 సంవత్సరాలకు ఉన్నటువంటి రేట్ ఏదైతే బస్తాకు 2040 నుంచి 2060 రూపాయలు ఏదైతే ఉన్నదో అదే రేటు రైతుల దగ్గర తీసుకుంటున్నాం తప్ప పెరిగిన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరించి తక్కువ ధరకు ఈరోజు రైతులకు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు ఎరువుల బస్తాల మీద మేము ప్రింట్ చేస్తున్నాము, మొత్తం ఖర్చు అంతా రైతు ఇస్తున్నదంతా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తుందెంతో ఈరోజు
ఎరువుల బస్తాల మీద బాజాప్తా ప్రతి బస్తా మీద ప్రింట్ చేసి మేము బ్యాగులు పంపిస్తున్నాం. ఒక ఎకరానికి ఒక్క సంవత్సరానికి 18,000 రూపాయలు ఎరువుల సబ్సిడీ మీద ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి ఎరువుల మీదనే 18,000 రూపాయల సబ్సిడీ రైతులకు అందుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేక రకాల కొత్త టెక్నాలజీ తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు నిన్ననే ప్రకటించాము, కూరగాయల ఉత్పత్తి పెంచేటువంటి విధంగా, కూరగాయల పంటలను ప్రోత్సహించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రతి మండలంలో కూడా వెజిటబుల్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ క్లస్టర్స్ చేయబోతా ఉన్నాం. ఫామ్ ఆయిల్ను ప్రోత్సహించబోతా ఉన్నాం. ఫామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది, ఫామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోము, అవసరమైతే రైతులకు మేమే సబ్సిడీ ఇచ్చి ఫామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచి ఈరోజు రైతులకు మేలు చేస్తామని మన తెలంగాణలో కూడా ఫామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కోల్డ్ స్టోరేజెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నేచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. క్రాప్ ఇన్సూరెన్స్ మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గతంలో తెలుసు, నిండా ముంచినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రైతును నిండా ముంచినటువంటి వ్యక్తి కేసీఆర్. క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా ప్రతి సంవత్సరము ప్రకృతి వైపరీత్యాలతో, అనేక రకాల వడగళ్ళ వానతో, లేకపోతే వర్షాలు లేకనో, మరి ఈరోజు తుఫాన్ వచ్చో ప్రతి సంవత్సరము తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర రైతులు నష్టపోయారు. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వము తన వాటా చెల్లిస్తామని ముందుకు వచ్చినా కూడా కేసీఆర్ ముందుకు రాని కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ అమలు కాక ఈరోజు లక్షలాది మంది తెలంగాణ రైతులు కేసీఆర్ పాపానికి బలైపోయారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మరింత సమర్థవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయబోతా ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో రైతులకు మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఏ రకంగా ఆర్థిక సాయం చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి రైతుకు 6,000 రూపాయలు టెన్షన్గా 3 దఫాలుగా ఈరోజు అకౌంట్లో వేస్తూ ఉన్నాం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాదు. ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో వ్యవసాయదారులకు మోడీ పైసలు పడతా ఉన్నాయి. మోడీ మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసే గ్యారంటీయే మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనవిస్తున్నాం. అందుకే ఈరోజు దేశ ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, పేదలకు కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. గ్యారంటీ కాంగ్రెస్ వాళ్ళ లాంటి మోసపూరితమైన గ్యారంటీలు కాదు. మేము ఆర్టికల్ 370 తొలగిస్తామన్నాము, మాట మీద నిలబడ్డాము. అయోధ్యలో రామమందిర నిర్మాణం కడతామన్నాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. త్రిపుల్ తలాక్ తొలగిస్తామని చెప్పాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో ఇస్తామని చెప్పాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేస్తామని చెప్పాము, ఈరోజు అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఈ దేశంలో ఉగ్రవాదము, తీవ్రవాదము అరికడతామని గ్యారంటీ ఇచ్చాము. ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద, టెర్రరిజం మీద జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తామని చెప్పాము. ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐను సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించి ఇచ్చిన గ్యారంటీ నిలబెట్టుకున్నామని మనం చేస్తూ ఉన్నాను. ఏదైనా భారతీయ జనతా పార్టీ
గ్యారంటీ ఇస్తే ఎంత కష్టమైనా ఎంత వ్యతిరేకత వచ్చినా ఈ పార్టీలు అడ్డుకున్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారము గ్యారంటీలు అమలు చేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాన్ని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి, అడుగు అడుగున నిలదీయండి. కాంగ్రెస్ గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి. మళ్ళీ చెప్తారు, ఊరూరొస్తూ చెప్తారు, రేవంత్ రెడ్డి సభలలో చెప్తాడు, పార్లమెంట్ ఎన్నికలైనాక మేము గ్యారంటీలు అమలు చేస్తామని. ఇటీవల ఆయన చెప్పాడు, తెలంగాణలో నట రాహుల్ గాంధీ నాయకత్వంలో 17 సీట్లు గెలవాలట, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు పైసలు ఇవ్వాలట, ఆ ఇచ్చిన డబ్బును ఈయన గ్యారంటీలు అమలు చేస్తాడట. ఎంత మోసమో దగానో అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉంది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ జీవితంలో ప్రధానమంత్రి కాలేడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ దేశంలో వెనుకడుగు వేయదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు, ఎందుకంటే ఆయన ఆ రకంగా వ్యవహరిస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో రావాలి, వాళ్ళు ఎప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు అమలు చేస్తారో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేసుకోవాలి. ఎంత మభ్యపెడుతుందో కాంగ్రెస్ పార్టీ, ఎంత తొందరగా గ్యారంటీల మీద చేతులు ఎత్తేసిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు అనేక రకాలుగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. ప్రతి పేద విద్యార్థికి మరి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, ఆ కార్డు ఇంకా ప్రింటింగ్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఈరోజు 10 లక్షల రూపాయల వైద్య సహాయం అందిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు కాకుండా అదనంగా ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది, దానికి అతిగతి లేదు. ఈరోజు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులని చైతన్యం చేయడం కోసం, తెలంగాణ రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చిన గ్యారంటీల మీద ప్రశ్నించడం కోసం మేము ఇటీవలనే అన్ని మండల కేంద్రాలలో రైతులకు సంబంధించి దీక్షలు చేయడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో చేశాము, అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. కనీసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద మాట్లాడడం లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ యొక్క మరి రైతు దీక్ష చేస్తూ ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. కాంగ్రెస్ పార్టీని మరి తెలంగాణ రైతులు అడుగు అడుగున ప్రశ్నించే విధంగా రైతులకు అండగా నిలబడతాము, రైతులను చైతన్యం చేస్తాము. కాంగ్రెస్ పార్టీని నిలదీసే వరకు, రైతు అడుగడుగున అడ్డుకునే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.